స్టార్టింగ్ సీన్‌లో టెస్సా అనే అమ్మాయిని చూపిస్తారు. ఆమె తన స్టోరీని చెప్తూ, నేను హార్డిన్‌తో కలిసిన తర్వాత నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయిందని చెప్తుంది. ఆ తర్వాత స్టోరీ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది. టెస్సా స్కూల్‌లో స్టడీ అయిపోయి ఉంటుంది. అందుకని ఆమె కాలేజీ స్టడీ కోసం వేరే ఊరు వెళ్ళాల్సి ఉంది. టెస్సా వాళ్ళ అమ్మ టెస్సా గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. అందుకని టెస్సాని వేరే ఊరు పంపించడానికి పర్మిషన్ ఇవ్వదు. వాళ్ళ అమ్మ ఒప్పుకోకపోయినా టెస్సా కాలేజీకి వెళ్ళడానికి నిర్ణయించుకుంటుంది. టెస్సా చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మకు ఇష్టమైన పనులే చేస్తూ వచ్చింది. విచిత్రం ఏమిటంటే తన బాయ్ ఫ్రెండ్ నోవాని కూడా వాళ్ళ అమ్మే సెలెక్ట్ చేసి ఉంటుంది. నోవా ముందు టెస్సాకి బాయ్ ఫ్రెండ్‌గా ఉండేవాడు. ఇప్పుడు తన లవర్‌గా మారిపోయాడు. అయితే ఈరోజు టెస్సా తన మనసుకు నచ్చినట్టు చేస్తుంది. అందుకని తను చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ, నోవా టెస్సాని కాలేజీలోకి వదలడానికి వెళ్తారు. అయితే అక్కడ ఉన్న టెస్సా రూమ్‌మేట్ వాళ్ళ అమ్మకి అస్సలు నచ్చదు. అందుకని టెస్సాని వాళ్ళమ్మ రూమ్ చేంజ్ చేయమని చెప్తుంది. అప్పుడు టెస్సా అలాంటిదేం అవసరం లేదు. నేను నా స్టడీస్ మీద కాన్సంట్రేషన్ చేస్తాను అంటుంది. మరుసటి రోజు టెస్సా కాలేజీకి వెళ్తుంది. అక్కడ లండన్ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడుతుంది. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్‌గా మారిపోతారు. టెస్సాకి ఇంగ్లీష్ లిటరేచర్ అంటే చాలా ఇష్టం. కానీ జాబ్ తెచ్చుకోవడం కోసం తప్పనిసరిగా ఎకనామిక్స్ చదవాల్సి వస్తుంది. ఆ తర్వాత టెస్సా తన రూమ్‌కి వచ్చి స్నానం చేస్తూ ఉంటుంది. స్నానం చేసి బయటికి వస్తున్నప్పుడు హార్డిన్ అనే అబ్బాయి తన రూమ్‌లో కూర్చొని ఉంటాడు. టెస్సా రూమ్‌మేట్ అయిన షఫిన్ ఫ్రెండే ఈ హార్డిన్. అందుకని హార్డిన్ ఆమెను కలవడానికి వచ్చి ఉంటాడు. వీళ్ళిద్దరూ టెస్సాని తమతో పార్టీకి రమ్మని పిలుస్తారు. కానీ టెస్సా సింపుల్‌గా నేను రాను అని చెప్తుంది. టెస్సా కేవలం చదువు మీదే ధ్యాస పెడుతుంది. ఇతర పిల్లలాగా తనకు ఎంజాయ్ చేయడం అస్సలు ఇష్టముండదు. కొన్ని రోజుల తర్వాత షెఫిన్ మళ్ళీ టెస్సాని పార్టీకి వెళ్దాం రమ్మని పిలుస్తుంది. అయితే టెస్సా ఈసారి రాను అని చెప్పదు. తనతో పాటు పార్టీకి వెళ్తుంది. పార్టీలో హార్డిన్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మోలీ ఉంటారు. అక్కడ అందరూ డ్రింక్స్ చేస్తూ ఉంటారు. టెస్సా మాత్రం డ్రింక్ చేయదు. ఆ తర్వాత వీళ్ళు ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడతారు. దీని ద్వారా మోలీ టెస్సాను నువ్వు బంచిక్ బమ్ ఎప్పుడు చేశావు అని అడుగుతుంది. అందుకు టెస్సా ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్‌గా ఉంటుంది. అందువల్ల అందరూ ఈమెని చేతి పని చేసుకుంటుందేమో అనుకుంటారు. ఆ తర్వాత మోలీ ఈమెకి డేర్ ఆప్షన్ ఇస్తుంది. అందువల్ల టెస్సా హార్డిన్‌ని కిస్ చేయాల్సి వస్తుంది. హార్డిన్ కిస్ చేయడానికి వచ్చినప్పుడు ఆమె లేచి బయటకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ నోవాకి ఫోన్ చేస్తుంది. అప్పుడు నోవా టెస్సా ఒక పార్టీలో ఉంది అని గమనించి కోప్పడి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత టెస్సా ఒక రూమ్‌లోకి వెళ్తుంది. అక్కడ ఆమెకి ఇష్టమైన బుక్కులు ఉంటాయి. టెస్సా బుక్కులు చూస్తూ ఉంటుంది. ఈలోగా అక్కడికి హార్డిన్ వచ్చి నా రూమ్‌లో నువ్వు ఏం చేస్తున్నావని మళ్ళీ తన దగ్గరికి వెళ్లి కిస్ చేయాలి అనుకుంటాడు. కానీ టెస్సా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు కాలేజీ క్లాస్ రూమ్‌లో హార్డిన్‌కి, టెస్సాకి ఒక టాపిక్‌పై వాదన జరుగుతుంది. టెస్సాకి ప్రేమ మీద నమ్మకం ఉంటుంది. అయితే హార్డిన్‌కి ప్రేమ మీద నమ్మకం ఉండదు. క్లాస్ అయిపోయిన తర్వాత టెస్సా లండన్‌కి హార్డిన్ గురించి చెప్తుంది. అందుకు లండన్ టెస్సాతో కొన్ని రోజుల నుంచి హార్డిన్ డిస్టర్బ్‌గా ఉన్నాడు. అందువల్ల ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్తాడు. నిజానికి హార్డిన్ వాళ్ళ నాన్న, లండన్ వాళ్ళ అమ్మ పెళ్లి చేసుకుంటున్నారు. హార్డిన్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని వదిలేశాడు. అతనిప్పుడు లండన్ వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకుంటున్నాడు. మరుసటి రోజు వీళ్ళిద్దరూ ఒక కేఫ్‌లో కలుస్తారు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ ఏర్పడుతుంది. ఆ తర్వాత హార్డిన్ టెస్సాని ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్తాడు. తను నీళ్లలోకి దిగి స్విమ్మింగ్ చేస్తూ టెస్సాను కూడా రమ్మని పిలుస్తాడు. ముందు టెస్సా రాను అని చెప్తుంది. ఆ తర్వాత టెస్సా కూడా నీళ్లలోకి దిగి స్విమ్ చేస్తుంది. నీళ్లలో వీరిద్దరూ ఒకరికొకరు దగ్గరగా వస్తారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. ఆ తర్వాత టెస్సా హార్డిన్‌తో నేను నోవాకి బ్రేకప్ చెప్పేస్తాను. అతన్ని చీట్ చేయడం మంచిది కాదు అంటుంది. అందుకు హార్డిన్ అలా చేయడానికి ఒప్పుకోడు. నేనెప్పుడూ నీతో డేట్ చేయను. ఎందుకంటే ప్రేమంటే నాకు నమ్మకం లేదు అంటాడు. ఇది విన్నాక టెస్సాకి కోపమొస్తుంది. వెంటనే అక్కడి నుంచి హాస్టల్‌కి వెళ్ళిపోతుంది. ఆమె అతనిని ఇగ్నోర్ చేయాలనుకుంటుంది. కానీ తనకి హార్డిన్ కలలే వస్తాయి. మరుసటి రోజు నోవా టెస్సాని కలవడానికి వస్తాడు. అతన్ని చూసి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాత్రి వాళ్ళిద్దరూ ఒక పార్టీకి వెళ్తారు. అక్కడ ఒక అబ్బాయి టెస్సాకి లైన్ వేయాలని చూస్తాడు. అప్పుడు నోవాకి చాలా కోపం వచ్చి వాడిని చితక్కొడతాడు. అయితే ఈరోజు రాత్రి నోవా టెస్సా దగ్గరే ఉంటాడు. నోవా నిద్రపోయిన తర్వాత టెస్సాకి లండన్ దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. టెస్సాని లండన్ ఇంటికి రమ్మంటాడు. టెస్సా లండన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత హార్డిన్ తన దగ్గరే ఉంటాడని చెప్పేస్తాడు. ఈరోజు హార్డిన్‌కి వాళ్ళ నాన్నకి పెద్ద గొడవ జరిగింది. అందువల్ల తను చాలా అప్సెట్‌గా ఉన్నాడు అంటాడు. ఆ తర్వాత టెస్సా హార్డిన్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. హార్డిన్ కూడా ఈరోజు జరిగిన దానికి సారీ చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ హార్డిన్ రూమ్‌లోకి వెళ్తారు. అక్కడ వాళ్ళు రాత్రంతా మంచం ఇరిగిపోయేలాగా బంచిక్ బమ్ చేస్తారు. ఉదయం టెస్సా హార్డిన్ ఇంటి నుంచి బయటకు వస్తుంది. అప్పుడే నోవా అక్కడికి వచ్చి నిన్న రాత్రి నుంచి నువ్వు ఎక్కడున్నావని అడుగుతాడు. అప్పుడు టెస్సా నేను నా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను అని చెప్తుంది. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి హార్డిన్ వస్తాడు.
హార్డీని చూసిన తర్వాత నోవాకి నిన్న రాత్రి వీళ్ళిద్దరూ బంచిక్ బమ్ చేశారని అర్థమవుతుంది. అందుకని టెస్సాకి బ్రేకప్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత టెస్సా కూడా చాలా అప్సెట్ అయి ఉంటుంది. అందుకని 2, 3 రోజుల నుంచి ఎవరితో మాట్లాడకుండా ఉంటుంది. ఒకరోజు టెస్సా హార్డీని కలిసి నా లైఫ్‌లో నోవా కంటే నువ్వే చాలా ఇంపార్టెంట్ అంటుంది. ఎందుకంటే ఆ జఫా గాడిని మా అమ్మ సెలెక్ట్ చేసింది. నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే నిన్ను ప్రేమిస్తున్నాను అంటుంది. ఇక హార్డిన్ కూడా రిలేషన్‌షిప్‌లో కొనసాగడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు వదిలి ఉండలేనంత పిచ్చిగా తయారవుతారు. రోజంతా బంచిక్ బమ్ చేస్తూనే ఉంటారు. ఒకరోజు వీళ్ళిద్దరూ టెస్సా రూమ్‌లో బంచిక్ బమ్ చేస్తుంటే టెస్సా వాళ్ళ అమ్మ వచ్చి చూస్తుంది. వాళ్ళమ్మ టెస్సాని బాగా తిట్టి వాడితో బ్రేకప్ చేసుకోమని చెప్తుంది. కానీ టెస్సా దీనికి ఒప్పుకోదు. నాకు హార్డిన్‌తోనే ఉండాలని ఉంది అంటుంది. ఇది విని వాళ్ళ అమ్మ కోప్పడుతుంది. టెస్సాకి డబ్బులు ఇవ్వడం కూడా మానేస్తుంది. ఒకరోజు హార్డిన్ టెస్సాని తనతో ఉండడానికి తన ఫ్లాట్‌కి తీసుకెళ్తాడు. రాత్రి హార్డిన్ టెస్సాని ఒక వెడ్డింగ్ పార్టీకి తీసుకెళ్తాడు. అక్కడ హార్డిన్ వాళ్ళ నాన్న, లండన్ వాళ్ళ అమ్మ పెళ్లి జరుగుతూ ఉంటుంది. హార్డిన్ టెస్సాతో తన తండ్రి అంటే తనకు చాలా కోపమని, తను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఒకరి దగ్గర చాలా డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. అందువల్ల వాళ్ళ అమ్మ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అంటాడు. అందుకనే తన తండ్రి అంటే ఇప్పటికీ నాకు చాలా కోపం అంటాడు. పార్టీ అయిపోయాక వీళ్ళిద్దరూ వాళ్ళ ఫ్లాట్‌కి వచ్చి రాత్రంతా బంచిక్ బమ్ చేస్తారు. ఉదయం హార్డిన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మోలీ నుంచి హార్డిన్‌కి మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ టెస్సా చదువుతుంది. టెస్సా హార్డిన్‌తో ఈమె నీకు మెసేజ్ ఎందుకు చేస్తుంది అంటుంది. అందుకు హార్డిన్ ఏం లేదు వదిలేయి అంటాడు. కోపంతో టెస్సా హార్డిన్‌తో గొడవ పెట్టుకుంటుంది. హార్డిన్ కోపంతో బయటకు వెళ్ళిపోతాడు. రాత్రి చాలా సమయమైనా హార్డిన్ ఇంటికి రాడు. అందుకు టెస్సా చాలా కంగారు పడి హార్డిన్‌ని వెతకడానికి బయటకు వెళ్తుంది. అప్పుడే హార్డిన్ ఫ్రెండ్ ఒకడు కనిపించి హార్డిన్ అడ్రెస్ చెప్తాడు. టెస్సా అక్కడికి వెళ్లి చూస్తే షెఫిన్, మోలీతో హార్డిన్ ఉంటాడు. షెఫిన్ టెస్సాని నువ్వెందుకు నా రూమ్‌లో ఉండట్లేదు అని అడుగుతుంది. అప్పుడు టెస్సా నేను హార్డిన్‌తో ఫ్లాట్‌లో ఉంటున్నాను. మేమిద్దరం లీవింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నామని అంటుంది. ఇది విని మోలీ అప్సెట్ అవుతుంది. ఎందుకంటే తను ఇంకా హార్డిన్‌ని ప్రేమిస్తుంది. అందుకని హార్డిన్‌ని చూస్తూ మోలీ టెస్సాతో ఆ రోజు మనం ట్రూత్ ఆర్ గేమ్ ఆడుతున్నాం కదా! ఆ రోజు మేము హార్డిన్‌కి ఒక డేర్ ఇచ్చామని ఒక వీడియో చూపెడుతుంది. అందులో హార్డిన్ టెస్సాని ఈజీగా పడగొడతాను. ఆమెతో బంచిక్ బమ్ ఆడతాను అని కూడా అంటుంటాడు. ఇది చూసి టెస్సా చాలా అప్సెట్ అయిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు హార్డిన్ టెస్సాని ఆపి ఇది చాలా పాత విషయం. అప్పుడు నాకు నువ్వెవరో తెలియదు కాబట్టి ఈ డేర్ యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. కానీ టెస్సా తనని నమ్మదు. మరుసటి రోజు తన ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మని క్షమాపణ అడుగుతుంది. వాళ్ళ అమ్మ కూడా టెస్సాని క్షమించేస్తుంది. ఆ తర్వాత నోవా దగ్గరికి వెళ్లి సారీ చెప్తుంది. నోవా కూడా టెస్సాని క్షమించేస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ ఫ్రెండ్స్ అవుతారు. ఇప్పుడు టెస్సాకి ఒక జాబ్ కావాలి. అందుకని హార్డిన్ వాళ్ళ నాన్నకు తెలిసిన కంపెనీలో జాబ్‌కి జాయిన్ అవుతుంది. మరుసటి రోజు టెస్సా తన క్లాస్‌కి వెళ్తుంది. టెస్సా క్లాస్ టీచర్‌కి టెస్సా వస్తే ఇవ్వమని హార్డిన్ ఒక లెటర్ ఇచ్చుంటాడు. ఈ టీచర్ టెస్సాకి ఆ లెటర్ ఇస్తుంది. ఆ లెటర్ తీసుకున్న టెస్సా హార్డిన్‌ని మొదటిసారి ముద్దు పెట్టుకున్న చెరువు దగ్గరికి వెళ్తుంది. ఆ లెటర్‌లో హార్డిన్ నిన్ను కలిసేదాకా నాకు ప్రేమంటే నమ్మకం ఉండేది కాదు. నిన్ను కలిసిన తర్వాతే ప్రేమ మీద నా అభిప్రాయం మారిపోయింది అంటాడు. ఈ ప్రపంచంలో నాకు అందరికన్నా నువ్వే ఇష్టం. నేను నీతో చాలా తప్పుగా ప్రవర్తించాను. అందుకు నేను క్షమాపణ కోరుతున్నాను అని రాసి ఉంటాడు. ఈ లెటర్ చదివే లోపల హార్డిన్ కూడా అక్కడికి వస్తాడు. టెస్సా తనని క్షమించేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడాలి. పార్ట్ 2 కావాలనుకునే వాళ్ళు కామెంట్ బాక్స్‌లో పార్ట్ 2 అని టైప్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.